గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ రమణ మహర్షి కథను క్లుప్తంగా తెలుసుకుందాము. కరుణాళుడైన పరమేశ్వరుడు యుగాంతములో సమస్త మండలం జలప్రళయంలో మునిగిపోతున్నప్పుడు త్రిశూలంతో ఓ చిన్న భూభాగాన్ని ఎత్తిపెట్టాడు. అందుకే ఈ ఊరుకు తిరుచ్చళి అని తమిళంలో పేరు వచ్చింది. సంస్కృతంలో త్రిశూలపురం అంటారు. కలియుగానికి అధికారిక గురువు అయిన శివ తనయుడు కుమారస్వామి లోక సంరక్షణార్థమై మద్రాసు రాష్ట్రంలోని తిరుచ్చళి అలగమ్మ సుందరయ్యర్ అను పుణ్యదంపతుల గర్భంలో అవతరించాడు. అలగమ్మ గర్భిణులకు సహజం కానీ ఒక విలక్షణమైన తాపాన్ని మంటను అనుభవించింది. జ్ఞానాగ్నిని గర్భంలో ధరించినప్పుడు తాపం కదా. 1879 డిసెంబర్ 30న అలగమ్మ గర్భం నుండి ఒక ధవళ తేజస్సు ఉదయించి కొన్ని క్షణాల తరువాత బాలుని ఆకృతి ధరించింది. తల్లిదండ్రులు ఆ కుమారునకు వెంకటరామన్ అని పేరు పెట్టారు. ఈ బాలుడే భగవాన్ శ్రీ రమణ మహర్షి అను కళ్యాణ నామంతో సర్వలోక పూజ్యుడయ్యాడు. వెంకటరామన్ బాల్యం ఎట్టి విశేషాలు లేకుండానే సాధారణంగానే జరిగిపోయింది. చదువుల కంటే ఆటపాటల మీద అనురక్తి. అయితే ఏక సంధాగ్రాహి, నిద్రలో అపర కుంభకర్ణుడు, భీమబలుడు. అతను పట్టిందల్లా బంగారం. అందుకే బంగారు హస్తం తంగక్కై అని పేరు వచ్చింది. వెంకటరామన్ బాల్యంలోని గూఢ రహస్యం ఏమంటే పసితనం నుండి అకారణంగా అరుణాచలం అంటే సాక్షాత్ భగవంతుడు అనే భావం గాఢంగా కుదురుకుంది. అసలు పుట్టినప్పుడే ఆ పెదవులు అరుణాచలం అన్నట్లు కదిలినవట. మధురలో మిషన్ స్కూల్లో వెంకటరామన్ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు అనుకోకుండా పెరియ పురాణం, శివభక్త విజయం దివ్యావేశంతో పఠించాడు. అతను ఆసక్తితో చదివిన మొదటి మత గ్రంథం ఇదే. ఒకనాడు వెంకటరామన్కు ఒక బంధువు ఎదురయ్యాడు. తాత, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అరుణాచలం నుండి. అరుణాచలం నుండి రావడం ఏమిటి? అరుణాచలం అంటే భగవంతుడే కదా. భగవంతుని దగ్గర నుండి రాకపోకలు సాధ్యమా అని ఆ బాలుడు నివ్వెరపోయాడు. ఏమిరా నాయనా, అరుణాచలం అంటే తిరువణ్ణామలలో ఉన్న కొండ, ఇదే తెలియదా అన్నాడు తాత. బాలునికి పిడుగుపాటు అయ్యింది. అరుణాచలం అంటే కొండ అన్నమాట. ఆనాటి తన అనుభవాన్ని శ్రీ రమణుడే ఇలా వర్ణించాడు. అరుణాచల మహత్యం పరమాద్భుతం. పసితనము నుండి అరుణాచలం సాక్షాత్ భగవంతుడని స్ఫురించేది. ఒకరు అరుణాచలం అంటే కొండ అని అనగా నా శిరస్సు రాలిపోయింది. వచ్చి చూడగా స్థిరమైన అనుగ్రహ స్వరూపమైన పరమాత్మని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. వెంకటరామన్ 17 సంవత్సరాల ప్రాయంలో ఎట్టి దీర్ఘ జటిల సాధనలు, గురూపదేశము లేకుండా కొన్ని క్షణాల్లో మోక్ష సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ వైనాన్ని శ్రీ రమణుని మాటలలో విందాము. నేను మధురలో ఒంటరిగా మేడ మీద గదిలో కూర్చున్నాను. మంచి ఆరోగ్యంగా ఉన్నాను. హఠాత్తుగా మృత్యువు దుమికి కబళించి వేస్తుంది. నాకు ఎట్టి భయము కలగలేదు. మృత్యు అంటే ఏమిటి? చనిపోయేది ఎవరు అనే ప్రశ్నలు ఉదయించాయి. కొన్ని క్షణాలలో మృత్యువు శరీరాన్ని పూర్తిగా లోకొన్నది. రక్త ప్రసరణ, ఉచ్ఛ్వాస విశ్వాసాలు, ప్రాణస్పందన పూర్తిగా నిలిచిపోయాయి. శరీరం శవమైంది. కానీ ఆశ్చర్యం, నేను అనే స్ఫూర్తిని పూర్తిగా అనుభవిస్తూనే ఉన్నాను. చనిపోయిన శరీరాన్ని సాక్షిగా చూస్తున్నాను. అప్పుడు ఇలా తలచాను. ఈ శరీరం శవమైంది. దీనిని నలుగురు శ్మశానానికి తీసుకువెళ్ళి బూడిద చేస్తారు. అంతటితో ఈ శరీరగతమైన కథ ముగుస్తుంది. చనిపోయేది శరీరము. నేనుకు మృత్యువు లేదు. నేను శరీరం కాదు అని అనుభవపూర్వకంగా గ్రహించాను. హఠాత్తుగా చీకటి వెలుతురుగా మారినట్లు మృత్యుడైన వెంకటరామన్ మృత్యువుకు ఎదురొడ్డి మృత్యుంజయుడై అవతరించాడు. ఈ సంఘటన శ్రీ రమణుని అపూర్వత్వాన్ని, దివ్యత్వాన్ని తెలుపుతోంది. ఒకరు శ్రీ అరవిందులను ప్రతి వారికి గురువు ఉండాలి అంటున్నారు. శ్రీ రమణుని గురువు ఏడి అని ప్రశ్నించగా శ్రీ అరవిందులు ఇలా జవాబు చెప్పారు.
యోగ సామ్రాట్టులైన శ్రీ రమణుని వంటి వారికి గురువు అవసరం లేదు అని. మృత్యానుభవంతో వెంకటరామన్ జీవితం పూర్తిగా మారిపోయింది. వైరాగ్యం అతన్ని వరించింది. ప్రపంచం ఉప్పచప్పగా ఉంది. ఇంతకు పూర్వం లేని ఒక నూతన స్థితి ఆవిర్భవించింది. అదే పరాభక్తి. ఆ భక్తి మాధుర్యాన్ని శ్రీ రమణుడే ఇలా వర్ణిస్తున్నాడు. మృత్యానుభవంతో నాలో భక్తి జల ఆవిర్భవించి నన్ను ముంచెత్తి వేస్తుంది. నా శరీరంలో ఒక రకమైన మంట ఆరంభమైంది. మధుర మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధిని పరిగెత్తి మహాభక్తితో కన్నీళ్లతో అనుగ్రహించండి అంటూ ప్రార్థించేవాణ్ణి. ఇటు భక్తి రుచిని మునిపెన్నడూ ఎరుగను. ఇంతేకాదు, ఎన్ని మందులకు లొంగని ఆ మంట ఆ సన్నిధిలో ఉపశమించేది. ఇంతకు పూర్వం ఆ మూర్తులు కేవలం శిలా విగ్రహాలు, ఇప్పుడో సజీవమూర్తులు. అందుచేత మాటిమాటికి గుడికి పరిగెత్తేవాడిని. వెంకటరామన్కు గుడి ఇల్లు అయ్యింది. తల్లిదండ్రులకు ఈ మార్పు ఆందోళనకరమయ్యింది. ఒకనాడు అతను అతని అన్న చదువుకుంటున్నారు. అతను వ్రాస్తూ కనులు మూసుకుని సమాధి నిశ్చితుడయ్యాడు. అన్నా, ఓ ఇతిరాజా, యోగేశ్వర, గృహమధ్యలో ఎందుకు? అరణ్యాలకు పోరాదా అని వ్యంగ్యంగా మందలించాడు. తమ్మునకు అన్న మందలింపులో పరమేశ్వరుని పిలుపు వినబడింది. వెంటనే లేచి నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలి? అరుణాచలం, అరుణాచలం అని హృదయంలో మారుమ్రోగుతుంది. అన్న తన కాలేజీ జీతం కట్టమని 5 రూపాయలు తీసుకోమన్నాడు. తమ్ముడు అన్న పేరున్న చీటీ వ్రాసి గృహబంధాలను తెంచుకొని రివ్వున ఎగిరిపోయాడు. ఈ చీటీలో ఇలా ఉంది: నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి ఆయనను బయలుదేరుతున్నాను. ఇది దైవ ప్రేరితమైన దివ్య కార్యము. దాని కొరకే పరితపించవలదు. దీనిని వెదుకుటకు ధనమును వ్యయపరచవలదు. నీ కాలేజీ జీతం కట్టలేదు. 2 రూపాయలు ఇక్కడే ఉన్నవి అనగా 3 రూపాయలు తీసుకొని బయలుదేరాడు. 1896 సెప్టెంబర్ 1 సూర్యోదయ సమయంలో బాలుడు వెంకటరామన్ దురితహరము, పావనము, త్రిభువన మోహనము అయిన అరుణాచలంలో అడుగుపెట్టాడు. కైలాసగిరి శివుని ఆవాసం అరుణగిరిని స్వయంగా పరమేశ్వరుడు బాలభానుడు సమస్త జగత్తును మేలుకొలుపుతున్నాడు. అరుణగిరి శిఖరం ఆ బంగారు లేవెలుగులో మెరిసిపోతుంది. బాలుతుడు దివ్యావేశంతో భూమి మీద పరిగెత్తుతున్నాడో లేక ఆకాశం మీద పరిగెత్తుతున్నాడో చెప్పలేము. అరుణాచలేశ్వరుని ఆలయానికి పరిగెత్తాడు. ఎందుకో ఆ సమయంలో ఆ దేవాలయం ద్వారములన్నీ గర్భగుడితో సహా బార్లా తెరవబడి ఉన్నాయి. అది గుడి తెరిచే సమయం కాదు. అంత పెద్ద ఆలయంలోనూ ఒక్క మనిషి కూడా లేడు. ఆ బాలుడు వాయు జనంతో ప్రాకారాలను అధిగమిస్తూ గర్భగుడిలోనికి చేరుకొని లింగరూపంలో ఉన్న అరుణాచలేశ్వరుని చూస్తూ, అప్పా, నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అంటూ తన రాకను తెలుపుకున్నాడు. ఆ ఏకాంతములో ఆ తండ్రి కొడుకులు ఏమేమి మాట్లాడుకున్నారో, నిర్ణయించుకొనుకున్నారో వారికే ఎరుక. ఈ గాఢలింగనంతో వెంకటరాముల్లోని మంట శాశ్వతంగా అదృశ్యమయ్యింది. ఇంతటి పరిపూర్ణ శరణాగతి ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వము.